భూమి మీద రాక్షసులు పెరిగి భూమికి భారం ఎక్కువయ్యి భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థించక ఆయన ఇచ్చిన మాట ప్రకారం దేవకీ వసుదేవులకి 8వ పుత్రుడిగా జన్మిస్తాడు. దేవకీ అన్న అయిన కంసుడికి తన మేనల్లుడి వలన మరణం సంభవిస్తుంది అని ఆకాశవాణి చెప్పడం వల్ల దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించి పుట్టిన సంతానాన్ని చంపేస్తూ ఉంటాడు. ఈ కారణం చేతనే వసుదేవుడు తన 8వ కుమారుడు అయిన వాసుదేవ కృష్ణుడిని ఒక బుట్టలో తీసుకుని గోకులంలోని యశోదమ్మ దగ్గర తన సంతానంగా చేర్చి యశోదకి పుట్టిన ఆడ కూతుర్ని తనతో తీసుకువస్తాడు. అలా యశోదమ్మకి కుమారుడిగా ఉన్న శ్రీకృష్ణుడు బాల్యం నుంచే పూతన వంటి రాక్షసుల్ని హతం చేశాడు. ఆయన మేనమామ అయిన కంసుడిని చంపి తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపిస్తాడు. పాండవుల పక్షాన నిలిచి అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత ద్వారా కర్మ సిద్ధాంతం చెప్పి ధర్మాన్ని నిలబెట్టాడు. దశావతారాల్లో ఏ అవతారానికి కూడా లేనట్టుగా పరమాత్మ తత్వాన్ని బోధించాడు. నిజానికి అన్ని లోకాలకు పైన ఉండే గోలోకంలోని కృష్ణుడే విష్ణుమూర్తి ద్వారా అదే అవతారంలో భూమిపైన జన్మించాడు. జై శ్రీకృష్ణ.